శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని మాతృభూతేశ్వర ఆలయాన్ని, భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క మహాసమాధిని దర్శించుకున్నాం. ఈ భాగంలో రమణాశ్రమంలోనే నెలకొని ఉన్న అత్యంత పవిత్రమైన రమణ తీర్థాన్ని, అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధకులకు హృదయ కేంద్రమైన రమణులు నివసించిన ధ్యాన మందిరాన్ని దర్శించుకుని జీవిత పరమార్థాన్ని అనుభూతి చెందుదాం. భగవాన్ మహాసమాధి పైన ఉన్న కట్టడం అంచెలంచెలుగా పెరుగుతూ ఒక విశిష్టమైన నిర్మాణంగా రూపుదిద్దుకుంది. మహాసమాధి చుట్టూ హాలు నిర్మింపబడి ఆశ్రమానికి కేంద్రమైంది. శ్రీ రమణేశ్వర మహాలింగం చుట్టూ పరిపూర్ణమైన నిశ్శబ్దత, మౌనం, ప్రశాంతత నెలకొని ఉండటమే కాక మహాసమాధి నుండి భక్తులకు భగవాను యొక్క నిరంతరానుగ్రహం ప్రసరిస్తూనే ఉంది. భగవాన్ మహాసమాధి పాలరాతి పద్మంలో పానవట్టంతో సహా ప్రతిష్ఠించబడిన శ్రీ రమణేశ్వర లింగానికి ప్రత్యేకమైన రోజులలో విశేషమైన అలంకరణలు, పూజాధికాలు నిర్వహింపబడతాయి. రమణేశ్వర లింగం వెనుక పద్మాసనంలో ఉన్న భగవాను యొక్క పంచలోహ విగ్రహం నెలకొని ఉంది. ఈ మండపం మిలమిల మెరిసే నల్లరాతి గల 4 స్తంభాలతో చక్కటి శిల్ప సౌందర్యంతో వైభవంగా వెలుగొందుతూ ఉంది. శ్రీ రమణేశ్వర మహాలింగం ముందు విశాలమైన హాలు. ఈ హాలు గోడలపై భగవాను యొక్క ఫోటోలను భక్తులు దర్శించుకోవచ్చు. నిత్య పూజా పారాయణాలలో పాల్గొనుటకు, మౌనంగా వీక్షించుటకు దేశ విదేశాల నుండి వచ్చే భక్తులతో భగవాన్ యొక్క హాలు కలకల్లాడుతూ ఉంటుంది. అరుణాచల క్షేత్రంలో విరాజిల్లి లోకంలో జ్ఞానజ్యోతి అయి జగద్విఖ్యాతులైన భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క మహాసమాధిని దర్శించుకున్నాం. ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఆయనను పరబ్రహ్మ స్వరూపంగా కీర్తిస్తున్నారు. భగవాను యొక్క మహాసమాధిని దర్శించినంత మాత్రం చేతనే హృదయం ఉప్పొంగి అనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు.
భగవాన్ మహాసమాధి హాలుకు గల ఉత్తర ద్వారం నుండి బయటకు వస్తే రమణాశ్రమం యొక్క రమణ తీర్థం ఉంది. ఈ తీర్థం ఎలా ఏర్పడిందంటే 1922వ సంవత్సరం మే నెలలో విదేహముక్తి పొందిన భగవానుల తల్లి అళగమ్మ గారి పావనదేహాన్ని అరుణగిరి దక్షిణ పాద భాగాన సమాధి చేశారు. సమాధిని నిర్మిస్తున్నప్పుడు దాని చుట్టూ ఒక వేదికను ఏర్పాటు చేయటానికి భక్తులు సమాధికి ఉత్తరం వైపున మట్టిని తవ్వారు. అలా తవ్వినప్పుడు ఒక గుంట ఏర్పడి కొన్ని రోజుల తర్వాత భారీ వర్షం సంభవించినప్పుడు అది నీటితో నిండిపోయింది. వర్షం ఆగాక మామూలు పొడి వేసవి వాతావరణం తిరిగి ఏర్పడింది. కానీ ఆ గుంటలో నీరు మాత్రం చెక్కు చెదరలేదు సరికదా. స్వచ్ఛమైన నిర్మలమైన నీరు ఒకే స్థాయిలో అలాగే నిలబడిపోయింది. భగవాన్ సోదరుడు చిన్నస్వామి అయిన నిరంజనానంద స్వామి ఇది గమనించి ఆ నీటిని తోడివేయడానికి ప్రయత్నించారు. కానీ ఎంత నీరు తోడితే అంత నీరు తిరిగి చేరటం గమనించారు. చిన్నస్వామి కొంత నీటిని తీసుకుని భగవానికి చూపించటానికి స్కందాశ్రమానికి వచ్చారు. భగవాన్ ఆ జలాన్ని చూసిన తర్వాత అదే రోజు సాయంత్రం స్కందాశ్రమం నుండి కొండ దిగి వచ్చి ఆ పరిసరాలను పరిశీలించి 3 అడుగుల వెడల్పు 3 అడుగుల లోతు గల ఒక గుంటను తవ్వమని సూచనలు ఇచ్చారు. ఆ పని పూర్తయిన వెంటనే నీరు పారటం ప్రారంభమై ఆ ప్రదేశంలో ఒక జీవధార నెలకొంది. సమీపంలో ఉన్న పాలితీర్థం కంటే 12 అడుగుల ఎత్తులో ఈ జీవధార ఉన్నప్పటికీ తీయటి స్వచ్ఛమైన నీటిని నిర్విరామంగా అందిస్తూనే ఉంది. అలా ఏర్పడిన ఆ బావికి రమణ తీర్థం అని పేరు పెట్టారు. అలా ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉన్న ఈ బావి నుండే మాతృభూతేశ్వర ఆలయానికి, భగవాన్ యొక్క శ్రీ రమణేశ్వర మహాలింగానికి అభిషేకాదుల నిమిత్తం ఈ జలాన్నే వినియోగిస్తారు. తీర్థానికి ఎడం వైపున 1926 నుండి 1950 వరకు భగవాన్ నివసించిన శ్రీ రమణుల గది అంటే ఇప్పటి ధ్యాన మందిరంగా పిలువబడే గది ఉంది. దీన్నే ఓల్డ్ హాల్ అని పిలుస్తారు. ఈ హాలుకు ఒక విశేషమైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే రమణాశ్రమం ప్రారంభించిన మొదటి 4 సంవత్సరాలు అళగమ్మ గారి సమాధి ఎదురుగా భగవానులు ఒక పాకలో నివసించేవారు. సిమెంటుతో కొద్దిగా ఎత్తులో కట్టబడి ఉన్న ఆసనం పైన ఆయన కూర్చునేవారు. 1926లో గోపాలరావు గారి పర్యవేక్షణలో భగవాన్ సౌకర్యార్థం ఈ గదిని నిర్మించారు. రాయి మట్టితో కట్టబడ్డ ఈ కట్టడం రమణాశ్రమంలో నిర్మించబడ్డ మొట్టమొదటి కట్టడం. 23 సంవత్సరాల పాటు భగవాన్ ఈ గదిలోనే నివాసమున్నారు. మొదట పాకశాల భోజనశాల కలయికగా మొదలు పెట్టబడిన ఈ కట్టడం కోసం డాక్టర్ నారాయణ అయ్యర్ అప్పట్లో 1000 రూపాయల ధన సహాయాన్ని అందించారు. 1940వ దశాబ్దపు ప్రారంభంలో సందర్శకుల తాకిడి బాగా ఎక్కువ అవడంతో ఈ గది యొక్క ఉత్తర కిటికీని ద్వారంగా మార్చివేశారు. సందర్శకులు దక్షిణ ద్వారం నుండి ప్రవేశించి భగవాన్ల దర్శనం చేసుకుని ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్లే ఏర్పాటు చేశారు. 1940వ దశాబ్దం చివరకు వచ్చేసరికి సందర్శకులు ఎక్కువ అవటంతో ఆ గది సరిపోయేది కాదు. అందువల్ల వేదపారాయణ సమయంలో భగవాన్ ఆరు బయట తాటాకు గుడారం క్రింద కూర్చునేవారు. 1947వ సంవత్సరం నవంబరు నెలలో గడ్డితో వేసిన జూబిలీ హాలులోనే భగవాన్ ఎక్కువ సమయం గడిపేవారు. 2 ఏళ్ల తర్వాత తల్లి సమాధి పైన 10 ఏళ్ల పాటు సాగిన ఆలయ నిర్మాణం కొత్త మండపంతో సహా పూర్తి అయిన తరువాతే భగవాన్ కొత్త హాల్లోకి వెళ్ళారు. అలా ఆ కాలం నుండి మాతృభూతేశ్వర ఆలయం ముందున్న గదిని కొత్త హాల్ అని, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ గదిని పాత హాలు అనే పేర్లు వాడుకల్లోకి వచ్చాయి. జ్ఞాన నిధి అయిన భగవాన్ 23 సంవత్సరాలు నివాసమున్న ఈ గది తర్వాత కాలంలో ఎంతో మంది జిజ్ఞాసువులకు
సత్యాన్వేషకులకు ధ్యాన మందిరంగా ఏర్పడి రమణాశ్రమానికే ఒక ప్రత్యేకతను సంతరింపచేసింది. 1926 నుండి 1949 వరకు భగవాన్ ఈ గదిలోనే ఈశాన్యంలో ఉన్న సోఫాపై ఆసీనులై ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తికి ఆకర్షింపబడి అనేక మంది జిజ్ఞాసువులు, సాధకులు, పండితులు, పామరులు, విదేశీయ భక్తులు వచ్చారు. అనేక గ్రంథాలు, సాహిత్యాలు, ఎన్నో భగవాన్ రచనలు తమిళం, సంస్కృతం, తెలుగు, మలయాళం, ఇంగ్లీషు భాషలలో తర్జుమాలు కూడా ఈ గది నుండే ప్రపంచానికి వ్యక్తమయ్యాయి. భక్తులు, యాత్రికులు, సన్యాసులు, సంసారులు, పండితులు, పామరులు, వేదాంతులు, అన్ని వర్గాల వారు, జాతుల వారు, సంఘాల వారు, సంస్థల వారు, మఠాలకు చెందిన వారు, ఆడ మగ చిన్న పెద్ద వారి వారి స్థాయిలలో భగవాన్ నుంచి ప్రసరించే ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆఘ్రానించేవారు. అత్యంత దుర్లభమైన మహాజ్ఞాని దర్శనం ఆయన కరుణా కటాక్షాల వల్ల అన్ని వేళలా అందరికీ అత్యంత సులభంగా లభించేది. ఆయన చుట్టూ నిర్మలమైన, నిశ్చలమైన, గంభీరమైన మౌనం రాజ్యమేలేది. ఎవరు ఏ తాత్విక విషయాల గురించి మాట్లాడినా, చర్చించినా భగవాన్ చివరి వరకు శ్రద్ధగా ఓర్పుతో వినేవారు. ఆయన ఎప్పుడూ కూడా ఒక మనిషిని గాని, జంతువుని గాని, పక్షిని గాని అది ఇది అని అనలేదు. ఎప్పుడూ మర్యాదపూర్వకంగానే పిలిచేవారు. వృక్షాలను కూడా ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసేవారు. ఉడతలు, కోతులు, కాకి, కుక్క, గోలక్ష్మి, జింక, నెమళ్ళు లాంటి అనేక పశుపక్షాదులు సైతం భగవాన్ యొక్క స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రేమకు, జ్ఞానానికి ఆకర్షితులై ముక్తిని పొందాయి. అరుణాచలేశ్వరునిచే ఆత్మ సామ్రాజ్యమున పట్టాభిషిక్తుడైన యోగి విరాట్ చక్రవర్తి రమణ భగవానులు అని భగవాన్ శిశురాలైన సూర్యనాగమ్మ గారు కొనియాడారు. భగవాన్ చలనరహితమైన స్వస్థితి యందుండి సాక్షి మాత్రంగా చూస్తూ మౌనంగా ఉండేవారు. అదే మనకు వారిచ్చు అమోఘమైన సందేశం. ఆ మౌనం నుండి వెడలు కృపావీక్షణములే సకల జీవుల హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోయి శాంతి సౌఖ్యాన్నిచ్చి రక్షింపగలవు. ఆ మౌన భాస్కర మహాతేజస్సే దశ దిశలా వ్యాపించి అజ్ఞానాంధకారములను పటాపంచలు గావించగలవు గాని మనోవాక్కులకు అతీతమైన దానిని మాటలలో ఎలా వ్యక్తపరచగలమని సూర్యనాగమ్మ గారు భగవాన్ని ఎంతో గొప్పగా కీర్తించారు. భగవాన్ సన్నిధిలో ఉన్నప్పుడు ఒక అసాధారణమైన, చిత్రమైన, అద్భుతమైన, అన్నిటికీ భిన్నమైన వాతావరణం ఉండేదని కొందరు భక్తులు చెప్పేవారు. భగవాన్ ఎదురుగా కూర్చుని లోదృష్టితో గమనిస్తే ఆరాటం, ఆందోళన, అశాంతి పోయి హాయిగా ఆనందంగా ఉండేవారమని మరికొంతమంది భక్తులు చెప్పేవారు. కొందరు ఆయన సన్నిధిలో కూర్చోగానే తమ వెంట రాసి తెచ్చుకున్న సంశయాల చిట్టా సంగతే మర్చిపోయేవారు. ఆయన సమక్షంలో మనసు తిరుగుళ్ళు, ఆలోచన పోకళ్ళు అద్భుతంగా అణిగేవని అంటారు కొందరు అనుభవజ్ఞులు. ప్రత్యేక గురువంటూ ఎవరూ లేకుండానే విరాట్ స్వరూపాన్ని, ఆత్మ శాశ్వతత్వాన్ని, అంతిమ జ్ఞానాన్ని అవగాహన చేసుకుని అఖిల జగదాచార్య సింహాసనాన్ని అధిష్ఠించారు భగవాన్ శ్రీ రమణ మహర్షులు. ఎప్పుడు ఆత్మనిష్ఠులై సహజ సమాధి స్థితిలో అలలు అణిగిన మహాసాగరంలాగా మౌన గంభీరతతో ఆసీనులై ఉండేవారు. అంతటి మహాజ్ఞాని యొక్క సన్నిహితమే హితముగా భావించి వచ్చిన భక్తులందరూ ఎన్నో ఆనందానుభూతులను పొందేవారు. ఆప్తులకు, సత్యాన్వేషకులకే గాక ఆయన మార్గాన్ని అనుసరించేవారు ఎక్కడెక్కడున్నా వారందరికీ కూడా భగవాన్ మార్గదర్శకులు. శారీరక, మానసిక అలసట చెందిన వారు ఆ జ్ఞాన మహావృక్షం క్రింద సేద తీర్చుకునేవారు.
తనను సమీపించి ఎవరు ఏం ప్రశ్నించినా వారిని ముందు నిన్ను నువ్వు తెలుసుకో, తర్వాత నిఖిలము తెలుస్తాయి అని అనేవారు భగవాన్. మూర్తి భవించిన చిదానందమూర్తి వలె భగవాన్ ఎల్లప్పుడూ ఉండేవారు. ఆత్మవిచారణ మార్గం గురించి ఆయన ఎప్పుడూ ప్రత్యేకించి చెప్పటమే కాక ఆ విషయంలో ఎంతైనా ప్రేమను చూపి అవసరమైతే కాఠిన్యాన్ని కూడా ప్రదర్శించేవారు. నిర్మలమైన సత్యమైన పరిపూర్ణ చిదాత్మ ఎక్కడా? రక్తమాంసాలు మలమూత్రాలతో నిండిన దేహం ఎక్కడా? దేహాత్మ బుద్ధి వలన నిత్యము సత్యమగు ఆత్మను మర్చిపోయాం. అదే అజ్ఞానం. మరిచిపోవటమే కాదు, అనాత్మ అయిన దేహాన్ని ఆత్మగా భావిస్తున్నాం. అదే జీవితంలో అత్యంత విషాదమైన సంగతి అని భగవాన్ అనేవారు. ఆత్మ విమర్శే గొప్ప పుణ్యం, పావన కార్యం. ఆత్మను విమర్శించిన ధ్యానించిన గతి ఒక్కటే, అదే సద్గతి అని చెప్పేవారు. భగవాను బోధించిన ఈ ఆత్మవిచారణ మార్గం ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రధానమైన ప్రత్యేకమైన మార్గం. జన్మను తీసుకున్న తర్వాత పంచభూతాలతో కూడిన శరీరం ఎలాగైనా భస్మం అవుతుంది. శరీరం శ్మశానంలో భస్మం అయినంత మాత్రాన పూర్ణం కాదు. జ్ఞానాగ్నితో జీవుని సర్వకర్మలు భస్మం అయినప్పుడే జీవయాత్ర పరిపూర్ణమవుతుంది. అంతటి కర్మలు పరిపక్వం అయినప్పుడే మహాజ్ఞాని అయిన సద్గురువు సాక్షాత్కరిస్తారు. దానికి నిదర్శనమే శ్రీ రమణావతారం. ఇప్పటి వరకు మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని మహాశక్తివంతమైన ధ్యాన మందిరాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. వచ్చే భాగంలో అత్యంత మహిమాన్వితమైన ఈ ధ్యాన మందిర వైభవాన్ని పరిపూర్ణంగా దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా